కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రజలకు స్పష్టమైంది ఏంది, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ఎలిమినేషన్ ఇచ్చారు, బిగ్ బాస్ ఇచ్చినట్టు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణ రాష్ట్రం నీతి నిజాయితీవంతమైన పాలన సాగాలంటే, నిధులు రావాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆ షోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేద్దానికి మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తాం. మేము కూడా ఆ షో చూసి, బిగ్ బాస్ షో చూసి. కాబట్టి వాళ్ళ నిజాయితీ ఏందో అర్థమైంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాల్పడ్డది అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పాల్పడ్డ ఒక్క అవినీతి మేము బయటకు వస్తలేదు, నాకు అర్థం కాలేదు. ఒక్క అవినీతి, ఫోన్ ట్యాపింగ్ పొట్టు చేసిండ్రు. భార్యాభర్త నిన్నగాక మొన్న స్పీచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారు అన్నారు. ఇవాళ ఆ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్టు విచారణ ఏ విధంగా ఉందంటే టీవీ సీరియళ్ళకే సాగుతూనే ఉన్నది. వందల మందిని, వేల మందిని పిలుస్తున్నారు, విచారణ అంటున్నారు, టీవీలలో వస్తున్నది. మీరు గిన్ని రోజుల నుంచి విచారణ చేసి గిన్ని వందల మందిని పిలిచి మీరు సాధించింది ఏంది? ఇంకెన్ని రోజులు విచారణ సాగిస్తారు? ఇది ఎన్ని రోజులు విచారణ సాగిస్తారు? ఇంత జరిగిన విచారణలో ఏం బయటపడ్డది? అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కలిసి ఒప్పించి, సార్ నా ఏరియాలో ఫలానా నాయకుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన కూడా ఫోన్ మనం వినాలని చెప్తే ఆ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇంత తతంగం జరిగింది. ముఖ్యమంత్రి గారే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు, ఆయన ఫోనే విన్నారంటున్నారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు శ్రద్ధ వహిస్తలేరు? ఇంకా ఎన్ని వేల మందిని పిలుస్తారు? ఎన్ని రోజులు ఈ సీరియల్ కొనసాగిస్తారు? దీని సమాప్తం ఎప్పుడు? మీరు ఎప్పుడు కేసులు బుక్ చేస్తారు? ఎప్పుడు ఛార్జ్ షీట్ చేస్తారు? ఎప్పుడు నిందితులను అరెస్ట్ చేస్తారు? ఛార్జ్ షీట్ వేస్తారా? అసలు ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు వేసిన సిట్టు దానికి నిబద్ధత ఉందా? ఫస్ట్ అధికారులు మంచోళ్ళే, కానీ అధికారులు ఫ్రీడమ్ ఇస్తలేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశం ఏంటంటే దీన్ని గిట్నే జరుపుతూనే ఉండరు. ఇక ఛార్జ్ షీట్ లేదు, ఎంక్వైరీ లేదు, ఏం లేదు, టైంపాస్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఇలా ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్. భారతీయ జనతా పార్టీ స్ట్రెంత్ అవుతున్నది. నితిన్ నబీన్ గారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన తర్వాత పార్టీ కార్యకర్తల పట్ల ఇంకా జోష్ వచ్చింది. కార్యకర్తల సమావేశాలు పూర్తిసార్లు సక్సెస్ అయినాయి రామచంద్ర గారి నేతృత్వంలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాప కింద నీళ్ళ పైకి వస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రానియద్దని చెప్పి ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఈ డ్రామాలు ఆడుతున్నారు. మీ డ్రామాలను ప్రజలు గమనించారు, గుర్తించారు. మీ డ్రామాలు ఇక సాగని విషయాన్ని గుర్తించుకోవాలి. సీఎం గారు కూడా నితిన్ నబీన్ పర్యటన పైన కొన్ని కామెంట్లు చేశారు, మంత్రులు కూడా కామెంట్లు చేస్తూ బీజేపీ అధికారంలోకి రావడం చాలా తెలంగాణలో పెద్ద ఆశలు ఉన్నాయని చెప్పేసి కొన్ని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలో డిపాజిట్ రాలే. కాంగ్రెస్ పార్టీకి దుబ్బాక ఎన్నికలు, ఉప ఎన్నికలు డిపాజిట్ రాలే. హుజాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాలే కాంగ్రెస్ పార్టీకి. మునుగోడు ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. హైదరాబాద్లో 2 గెలిచింది. కరీంనగర్ గత కార్పొరేషన్లో ఒక్కడికి గెలవలే. వరంగల్ గత కార్పొరేషన్లో ఒక్కడికి గెలవలే. మీకు క్యాడర్ లేదు, గెలిచే కెపాసిటీ లేదు. మీ అధికారికి వచ్చిన లేదా? కానీ మీలకు అహవాలా రా. మేము కాంగ్రెస్ పార్టీ మీద ప్రజా సమస్యల యుద్ధం కొనసాగించి ప్రజల మెప్పు పొంది ప్రజల ఆశీర్వాదంతో మేము వస్తాం అధికారంలోకి. సార్, ఇంకొకటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పేసి మీరు తీసుకొని వచ్చామని చెప్పి మీరు చెప్తున్నారు. 800 కోట్లు సుమారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కేంద్రం ఇచ్చింది ఎక్కడిది? 50% బ్యాంకులోను, 25% రాష్ట్రం ఇస్తుంది, 20% కేంద్రం ఇస్తుంది. ఆ 50% లోన్ కూడా మేమే గ్యారెంటీ ఇవ్వాలి, అది కేంద్రం నిధులు ఎట్లయితే అని చెప్పి ప్రశ్నించింది. దానివల్ల అవగాహన అయితే నిదర్శనం అది. అర్బన్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకెళ్ళే? అర్బన్ ఛాలెంజ్ ఫండ్ దేశంలో కేవలం 17 ప్రాజెక్టులే. పునః ప్రోగ్రాం అర్థం చేసుకోవాలి. ఇది దేశంలో కేవలం 17 ప్రాజెక్టులే. ఈ 17 ప్రాజెక్టులలో కేవలం వరంగల్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. 2 సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రారంభోత్సవాలు చేసిన ఏడా వరంగల్లో. మేము కరీంనగర్లో గెలిచిన తర్వాత ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ను యాడ్ చేసినాం. 2 సంవత్సరాల తర్వాత యాడ్ చేసినాం.